Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మే 10వ తారీఖున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2 వారాల టైం మాత్రమే మిగిలి ఉండడంతో కర్ణాటకలో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెన్నెల. హోరాహోరుగా జరుగుతున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరుకుంటా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పార్టీ దిగ్గజాలను రంగంలో తీసుకునే నేపథ్యంలో బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. దాదాపుగా 6 రోజుల పాటు మోడీ వేరు చోట్ల జరిగే బహిరంగ సభలు కానీ ర్యాలీలో కానీ పాల్గొని ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర ప్రజలను కోరనున్నారు. అయితే ఇక్కడ హోరాహోరీగా జరుగుతున్న ఈ ప్రచారంలో కొంత కాంగ్రెస్ పార్టీ పైచేయిగా ఉన్నది. ఇప్పటి వరకు గెలుపు కాంగ్రెస్ కు దక్కనుంది అని సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో బీజేపీ తమ శక్తియుక్తులను ఒడ్డి పూర్తి స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను కర్ణాటకలో మొహరిపై చేసిందని చెప్పొచ్చు. కర్ణాటక ఒక ఐటీ సిటీగా ఐటీ హబ్గా ఉన్నటువంటి బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలలో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉండడంతో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితం చేసేందుకు బీజేపీ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన నాయకులను పార్టీ ప్రచారం దింపింది. ఇక్కడైతే ఏ రాష్ట్ర వాసులు ఎక్కువ ఉన్నారో ఆ రాష్ట్ర వాసులను అక్కడ నాయకులను ప్రచారం దింపినటువంటి బీజేపీ ప్రచారాన్ని ఒక వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసి పార్టీకి కొంత ఊతమిచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. 6 రోజుల్లో దాదాపుగా 22 బహిరంగ సభలు ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఇందులో హుమ్నాబాదు, విజయపుర, బెంగళూరు, కోలారు, చెన్నపట్నం, బేలూరుతో పాటు మిగతా చోట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రితో పాటు ఇప్పటికే అమిత్ షా, నడ్డా వీరందరూ కూడా అక్కడ కర్ణాటకలో ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ ర్యాలీలు బహిరంగ సభల తర్వాత పార్టీకి మరింత కొంత ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉన్నాయి, ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీ భావిస్తా ఉంది. జాతీయ నాయకత్వం ఆ కోణంలోనే కొంత వ్యూహరచన చేసి ప్రధానమంత్రి మోడీ పర్యటనను ప్రచార సభలకు ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.